నమస్తే, వెల్కమ్ టు విజిల్. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే టాపిక్ బాగా ట్రోల్ అవుతోంది. అదే వేర్ ఈజ్ బెంగళూరు అంకుల్ అనే మాట. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా వందనం చేయలేదు. ఆయనకు బదులుగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జెండా వందనం చేశారు. దీంతో జగన్ ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. బెంగళూరు ఎలహంక ప్యాలెస్ నుంచి జగన్ బయటకు రాలేదని, జగన్కు దేశభక్తి లేదని టీడీపీ సోషల్ మీడియాతో పాటు అభిమానులు, కార్యకర్తలు వేర్ ఈజ్ బెంగళూరు అంకుల్ అంటూ హ్యాష్ట్యాగ్ వైరల్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. జగన్ జెండా వందనం ఎందుకు చేయలేదనే విషయాన్ని అనిత తన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అదే సమయంలో ఓ ఫోటో కూడా షేర్ చేశారు ఆమె. బెంగళూరు అంకుల్ ఈరోజు జెండా వందనం ఎందుకు చేయలేదు అంటూ వ్యంగ్యంగా ఉన్న జగన్ ఫోటోను షేర్ చేశారు. మనిషి కనబడలేదు, ఎక్కడున్నారు అంటూ అనిత చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపింది. నిజానికి అదే ఫోటోను చాలా మంది నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ హోంమంత్రి పదవిలో ఉన్న అనిత చేయడమే ఇప్పుడు వివాదానికి కారణం. గతంలో ఓసారి ఇలాగే చంద్రబాబు, పవన్, జగన్ ఏఐ వీడియో చేసిన వారిని మంత్రి లోకేష్ వారించారు. ఇలా ఇంకెప్పుడు చేయొద్దని మందలించారు. కానీ ఇప్పుడు అలాంటి ఫోటోను హోంమంత్రి అనిత షేర్ చేయడం కాంట్రవర్సీ అవుతోంది. అనిత పోస్టుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. బెంగళూరు అంకుల్ అంటూ హోంమంత్రి అనిత చేసిన జుగుత్సాకరమైన రాతలు చూస్తే కూటమి ప్రభుత్వానికి ఉన్న రాజకీయ భావ దారిద్ర్యమేంటో తెలుస్తోంది. హైదరాబాద్ ఆటగాడు, పిఠాపురం పాటగాడు అంటూ మేము వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ మీ స్థాయిలో మేం దిగజారలేం. మాకు రాజకీయ దార్శనికత ఉందే కానీ మీలాగా భావదారిద్ర్యం లేదు. ఇప్పటికే వర్క్ ఫ్రం హోం శాఖగా మీకిచ్చిన శాఖను పాతాళంలో పాతిపెట్టారు. ఇకనైనా దిగజారక, దళిత ఆత్మగౌరవం దెబ్బతీయక, సుసంగతమైన గుణప్రదమైన రాజకీయ అలవాట్లు మీకు వంటబట్టాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. మీ అజ్ఞానానికి, అహంకారానికి, అవగాహన లేమికి హోమియోపతిలో ఏమైనా చికిత్స దొరకాలని ఆశిస్తున్నా అంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. బాధ్యత గల హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ వైసీపీ నేత గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సహా పలువురు వైసీపీ అభిమానులు పోస్టులు పెట్టారు. అయితే ఇదే సమయంలో సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బొమ్మలను పెట్టి వాటిని తన్నాలని చెప్పినప్పుడు ఏమయ్యారని టీడీపీ అభిమానులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారం దుమారం రేగడంతో హోంమంత్రి అనిత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ డిలీట్ చేసేశారు. దీనిని కూడా ఇప్పుడు వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, శృతి మించనంత వరకు ఏదైనా ఇంపే, పరిధులు దాటితే ముమ్మాటికి కంపే అనే విషయం తెలుసుకుని వైఎస్ జగన్పై చేసిన నీచమైన ట్వీట్ను అనిత డిలీట్ చేయడం సంతోషం. క్షమాపణ చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. విమర్శకు సహనం ఉండాలని, పొగడ్తకు హద్దుండాలని అనితకు ఇంకా తెలియకపోవడం చూస్తే తనపై జాలి కలుగుతోంది. ఏమైనా అనేస్తాం, ఏదైనా చేసేస్తానంటే అపహాస్యం తథ్యం, అపకీర్తి నిత్యకృత్యంగా మారుతుందని మంత్రి అనిత ఉదాంతం చూస్తే తెలుస్తుంది అంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. అసలు పోస్ట్ పెట్టడం ఎందుకు, మళ్ళీ డిలీట్ చేయడం ఎందుకు అని సొంత పార్టీ నేతలే అనిత తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు లోకేష్ ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా కూడా ఇలా వ్యవహరించడం ఏంటని నిలదీస్తున్నారు. మొత్తానికి బెంగళూరు అంకుల్ అంటూ అనిత చేసిన పోస్ట్ పెద్ద రచ్చ చేస్తోంది.